క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయట, కండ్లకు కూడా క్యాన్సర్ వస్తుందట. పిల్లలపైన రెటినోబ్లాస్టోమా ప్రభావం. ఎల్వి ప్రసాద్కు ప్రతి సంవత్సరం 500 కొత్త కేసులు వస్తున్నాయట, 1000 ఫాలోఅప్ కేసులు వస్తున్నాయట. ముందే గుర్తిస్తే మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. చూడురిగా అసలు ఏ క్యాన్సర్ రాని పార్ట్ ఏదైనా ఉందా? ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ వస్తున్నదట ఇది రెటినోబ్లాస్టోమా. ఏందో ఇది. ఈ హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు జ్వరాలు వచ్చినా కూడా మామూలుగా వస్తలే. ఇప్పుడు ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, ఆ వైరస్ మ్యూటేషన్ ఆర్ సంథింగ్ ఏదన్నా ఏందో కానీ బాడీ పెయిన్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇగో క్యాన్సర్ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారిలో చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు కంటి క్యాన్సర్ కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వీటిని గనక నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోవడం, ప్రాణాలకు ముప్పు వాటిల్లడం జరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కంటి క్యాన్సర్ అరుదైనప్పటికీ సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకం కావచ్చు. శాశ్వతంగా చూపు పోయే, కంటిని పూర్తిగా తీసేసే ముప్పు ఉంటుందని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన లోపం వల్ల చాలా కేసులు తీవ్రమైన దశకు చేరేదాకా గుర్తించలేకపోతున్నారు. దాదాపు ప్రతి ఏడాది 500 కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయట. 1000 వరకు ఫాలోఅప్ కేసులు ఉంటున్నాయి. 300 సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. పిల్లల్లో అయితే రెటినోబ్లాస్టోమా అనే కేసుల సంఖ్య పెరుగుతోందట. ఏంది? పిల్లల్లో ప్రాణాంతకమైన కంటి క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా. ఇది ఇతర దేశాల కంటే భారతదేశంలో ఎక్కువగా నమోదవుతున్నదట. సాధారణంగా కంటి క్యాన్సర్లలో యాక్యులర్ సర్ఫేస్ స్క్వామస్ నియోప్లాజియా అండ్ సెబాసియన్ గ్లాండ్ కార్సినోమా పెద్దవారిలో కనిపిస్తోందట. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. కనురెప్పల క్యాన్సర్ కేసులు కూడా నమోదవుతున్నాయట. జన్యుపరమైన లోపాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, ధూమపానం వంటి కారణాల వల్ల కంటి క్యాన్సర్లు పెరుగుతున్నాయట. పిల్లల కంటిలో ఒక తెల్ల మచ్చ ఏర్పడడం రెటినోబ్లాస్టోమాకు సంకేతమట. చెదిరిన చూపు లేదా ఉన్నట్టుండి చూపు పోవడం, కంటిలోని ఐరిస్ పైన నల్ల మచ్చ పెరగడం, కంటి ఆకారంలో అకస్మాత్తుగా మార్పు, ఒక కన్ను ఉబ్బడం, కను రెప్పపైన కంటి చుట్టూ గడ్డ ఏర్పడడం, కన్ను ఎరుపెక్కడం, వాపు, దీర్ఘకాలంగా చికాకు ఉండడం, కంటిలో కంటి చుట్టూ నొప్పి అనిపించడం, ఇవన్నీ దానికి సిమ్టమ్స్ అన్నమాట. సో ఇట్లా రకరకాల రోగాలు వస్తూనే ఉన్నాయి. పాతికేళ్లకే కిడ్నీలు కుదేలవుతున్నాయట. 25 ఏళ్ళకి కూడా కిడ్నీలు పోతున్నాయి. ఇగో నిమ్స్లో డయాలసిస్ విభాగంలో పేషెంట్లు, ఒక్కసారి ఆ డయాలసిస్ డిపార్ట్మెంట్కి పోతే అంత పిల్లలే ఉంటారు పేషెంట్లు. డయాలసిస్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. గత 50 ఏళ్ళు దాటిన తర్వాతే గతంలో సమస్యలు వచ్చేవి. ఇప్పుడు 20 దాటిన వారిలో సమస్యలు వస్తున్నాయి. మగవారిలో ఐజీఏ నెఫ్రోపతి, ఆడవారిలో లూపస్ నెఫ్రోటిస్ నిమ్స్ పరిశోధనలో వెల్లడి. 10 సంవత్సరాల్లో 1,00,000కు పైగా డయాలసిస్ కేసులట. లాస్ట్ 10 ఇయర్స్లో 1,00,000కు పైగా డయాలసిస్ కేసులు వచ్చినాయట. ఎందుకు పెరుగుతున్నాయి? తాగుడు విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఫిల్టర్ చేయాల్సిన కిడ్నీలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది మందు తాగినప్పుడు. ఎట్లయితుంది? రోజు తాగుడేనే. ఈ బెల్ట్ షాపులు పెరిగి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది, తాగడం పెరిగింది. మనం మాట్లాడుకుంటున్నాం కదా, నెలకి 3,000 కోట్లు వచ్చినాయి, 4,000 కోట్లు వచ్చినాయి, సంవత్సరానికి 30,000 కోట్లు, 40,000 కోట్లు అని. దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి గవర్నమెంట్స్, పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. దీనివల్ల తాగుడు పెరిగింది, అదొక ప్యాషన్గా మారిపోయింది, అలవాటు కింద మారిపోయింది, ప్రతిరోజు అదొక నిత్యావసర సరుకులాగా మారిపోయింది. అప్పుడు ఏమైంది? కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పట్టుమని 25 ఏళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు, కిడ్నీలు దెబ్బతిని 50 నుంచి 60 ఏళ్ల వయసులో ఆసుపత్రులకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వారు ఈ సమస్యతో ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిమ్స్ ఆసుపత్రి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కిడ్నీలు విఫలమవడం,
క్రానిక్ కిడ్నీ డిసీజులపైన నిమ్స్ ఆసుపత్రి పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధన చేస్తోంది. 10 ఏళ్ల క్రితం మూత్రపిండాల సమస్యలతో బాధపడే కేసులు నెలకు సగటున 5 నుంచి 10 వస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 50కి పైగా ఉంటున్నదట. ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. పిల్లల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఎవరైనా డాక్టర్ గారు శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ ఆసుపత్రి. కిడ్నీ జబ్బుల్లో పెద్ద మార్పు వచ్చింది. పిల్లల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. నెలలు నిండకుండా పుట్టడం, కిడ్నీ ఆకారంలో తేడాలు ఉండడం, జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లల్లో సీకేడీ, కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు బాగా పెరిగినాయట. జీవనశైలి ఒత్తిడి కారణంగా 25 ఏళ్లకే బీపీ, షుగర్ బారిన పడి బాధితులుగా మారుతున్నారు. పెరుగుతున్న కిడ్నీ జబ్బుల తీరుపైన అంతర్జాతీయ సంస్థలతో కలిసి నిమ్స్ పరిశోధన చేస్తోంది. కిడ్నీ జబ్బులకు ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ రోగాన్ని పూర్తిగా నయం చేసే పరిస్థితి లేదు. మందులు రోగి జీవితకాలాన్ని మాత్రమే పెంచుతాయి. సో ఇట్లా రకరకాల సమస్యలతో వస్తున్నారట. వీళ్ళు స్టాటిస్టిక్స్తో సహా తెలంగాణలో 2013-2024 మధ్యకాలంలో 2235 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ జరిగినాయట. కిడ్నీ కోసం జీవన్ధాన్లో 7796 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నారట ఇంకా కిడ్నీ కావాలని. రాష్ట్రం ఏర్పడి నాటికి తెలంగాణ ప్రాంతంలో 5436 మంది బాధితులు డయాలసిస్ చేసుకుంటుంటే 2024 నాటికి ఈ సంఖ్య 1,11,121కి పెరిగింది. ఈ లెక్క, ఈ స్టాటిస్టిక్స్ చాలు మనం ఏ స్థాయిలో మన రాష్ట్రంలో కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటున్నామని చెప్పడానికి. ఎక్కడి 5,436 మంది, ఎక్కడి 1,11,121 మంది, ఏమైనా సంబంధం ఉందా? ఇక డయాలసిస్ బాధితులు ఏటా 2,000 మంది వరకు మరణిస్తున్నారట, చనిపోతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో డయాలసిస్ కోసం ప్రభుత్వం ఏకంగా 1076 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 108 రక్త శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 730 డయాలసిస్ పరికరాలు ఉన్నాయి. 2014 నుంచి నేటి వరకు మొత్తం 75 లక్షల డయాలసిస్ సెషన్స్ చేసినట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఎంత భయంకరమైన స్టాటిస్టిక్స్ ఇవి! గవర్నమెంట్స్ అవసరమైతే ఇంకో 2 డయాలసిస్ సెంటర్లు పెడతామని చెప్తుంది తప్ప, మేము ఆ మందును బంద్ చేస్తాం, ప్రజల ఆరోగ్యానికి, ఆ కిడ్నీలు పాడు కాకుండా ఉండడానికి, వాళ్ళకి బీపీలు, షుగర్లు రాకుండా ఉండడానికి, ప్రజలని ఆ మెరుగైన జీవనం గడపడానికి అవకాశాన్ని కల్పిస్తామనే ప్రయత్నం మాత్రం చేయరు. ఇట్లా దారుణంగా ఉంది పరిస్థితి హెల్త్ విషయంలో.